హోసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా దావీదు తనయ హోసన్నా యూదుల రాజా యేసన్నా దావీదు తనయ హోసన్నా యూదుల రాజా యేసన్నా పేదల పాలిటి పెన్నివై పాపుల రక్షకుడైనావు హోసన్నా హోసన్నా పేదల పాలిటి ముగ్గురు జై సుధింపబడును గాక సుధింపబడును గాక. కన్య మరియకు పాపం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టారు. జన్మతః కర్మతః పాపం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపుల రక్షకుడు, లోక రక్షకుడు. పాపుల రక్షకుడు అంటే మనుషులు అందరూ పాపం చేశారని కాదు, కానీ మానవుడు జన్మతః కర్మతః పాపి అనగా క్రైస్తవులుగా మేమందరూ చెప్పుకునేటువంటిది మేమందరం పాపులం. అయితే మమ్మల్ని రక్షించడానికి, మనల్ని అందరినీ రక్షించడానికి క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో అనిపించారు. వచ్చి ఆయన తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన తన రక్తము ద్వారా సకల మానవుల యొక్క పాపములు హరించాడు. సకల మానవుల యొక్క పాపములు హరించిన కారణము చేత సమస్త ప్రజలకు పరలోకాన్ని ప్రాప్తింపజేశాడు. సమస్త జనులగా యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించే ప్రతి వారికి కూడా ఆయన తన బిడ్డలుగా చేర్చుకుని పరలోక రాజ్య ప్రాప్తం అనుగ్రహించాడు. అది మేము విశ్వసిస్తున్నాం. పూర్వీకుల నుంచి ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సందర్భం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు అనగా శుభ శుక్రవారం నాడు ఆయన సిలువ వేయబడతారు. ఆయన మరణిస్తారు. అలాగే మరి 3వ దినం ఆయన లేస్తారు. దానికి ముందుగా ఆయన యెరూషలేములోకి ఆయన జయప్రవేశం చేశారు. లక్షల మంది ప్రజల నడుమ జయధ్వనులతో హోసన్న హోసన్న అని ప్రజలందరూ కూడా నినాదాలు చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఆ ఊరేగింపులో పాల్గొని పొందుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటంటే ఆయన లోకరక్షకుడు, దేవాది దేవుడే, స్వయంగా దేవాది దేవుడు అయినప్పటికీ కూడా ఆయన సాత్వికుడై దీన మనస్సుకుడై ఒక గార్ధవమునికి ఆయన వచ్చినని జకర్యా 9:9లో చెప్పబడినటువంటి ఆ ప్రవచనాన్ని అనుసరించి క్రీస్తు ప్రభువారు ఆయన ఒక గుర్రం మీద రావచ్చు. అప్పుడు రోమీలు పరిపాలిస్తున్నారు. ఆయన గుర్రం మీద రావచ్చు, నేనే రాజుని ఆయన చెప్పిన రోమీలందరూ కూడా ఖచ్చితంగా ప్రణమిల్లాల్సిందే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటి కాదు అని చెప్పి అక్కడ రోమీలకు కానీ ఇతరులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఆటంకం కలిగించకుండా నేను మీరు అనుకున్నటువంటి రాజులు కాదు, మీకు నేను పోటీ కాదు అని చెప్పి ఆయన ఒక గాడిదనెక్కి చరిత్రను సృష్టించారు. ఒక గాడిదనెక్కి ఆయన తగ్గింపుతో ఆయన జయప్రవేశం చేశారు. ఆ రోజు అర్థం కాలేదు జనాలందరూ కూడా ఆయన ఏంటి రాజు అనుకుంటే ఆయన గాడిదలో వచ్చాడని. కానీ తర్వాత అర్థమైంది యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక ఏమిటి, ఆయన ఆలోచన ఏమిటి. మీ ఆలోచన నా ఆలోచన వంటివి కాదు, నా తలపులు మీ తలపులు వంటివి కాదు. క్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క వాక్కు నెరవేరింది. తర్వాత అర్థమైంది చరిత్రకి యేసుక్రీస్తు వారి లోక రక్షకుడు. ఈ రోజున ఆ జయప్రవేశం చేసినటువంటి అశుభ సందర్భంలో మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈలాగున ఆ రోజుని పురస్కరించుకొని జ్ఞాపకం చేసుకోవచ్చు. మేము కూడా ఊరేగుతూ ఒక్కసారి మేము మళ్ళా
మరి ఆ యొక్క దినమును సింహావలోకనం చేసుకుంటున్నాం. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శాంతి, సమాధానం, రక్షణను ప్రసాదించడానికి వచ్చాడు. అలాగే క్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ రక్షణ గురించి మేము ప్రకటన చేయడానికి మేము తిరుగుతున్నాం. ఆ రక్షణ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రక్షణ కలుగుగాక. దేవుడి మాటలు మనం ఇప్పుడు ఆశీర్వదించాక. ప్రభు పేరట వచ్చు రాజు, స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చు రాజు, స్తుతింపబడును గాక. దావీదు కుమారుడికి, జై. దావీదు కుమారుడికి జై. దావీదు కుమారుడికి జై. ప్రభువు పేరిట వచ్చే రాజు, స్తుతింపబడును గాక. ప్రభువు పేరిట వచ్చే రాజు. జై బోలో యేసు మసీకి, జై. జై బోలో యేసు మసీకి. జై. ఐగుప్తును విడిచి కట్టి మీరు అరణ్యవాసులైదరలో, ఐగుప్తును విడిచినట్టి మీరు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దావీదు కుమారుడికి, జై. దావీదు కుమారుడికి, జై. ప్రభువు పేరిట వచ్చే రాజు, స్తుతింపబడును గాక, ప్రభువు పేరిట వచ్చే రాజు. స్తుతింపబడును గాక. జై. 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 హోసన్నను చూడు, స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్నను చూడు, స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రే రే. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా, దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. మైక్ మైక్ మైక్. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఒకసారి ఆపండి. రాణి తేజుడు, రమ్యమైన దేవుడు, రాణి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. నాయన ఇక్కడ బిడ్డలు మాట్లాడుతుండగా, పాటలు పాడుతుండగా నాయన మరి నీ సంచారం, వాక్య సంచారం చేస్తూ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మరి నాయన
నీవు దీవించిన ఈ దీవెనలు బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షేమకరంగా ఇక్కడ చేర్చినందుకు నీకు వందనములు తండ్రి. నాన్న ఇదిగో తండ్రి మరి సన్నిధానాన్ని చేరి నాయన మేమందరం లోపలికి వెళ్ళించుండగా దేవా నీ యొక్క సన్నిధానంలో మేమందరం ఉండి నాయన మరి జరుగుతున్న ఆరాధన బట్టి కూడా నీకు వందనములు తండ్రి. మరి ఆరాధన చేయటకు తండ్రి దైవజనులకు శక్తిని కలిగించండి, మాకు కావాల్సిన బట్టి జ్ఞానాన్ని కలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి నాయన ఇక్కడ మేము చేరి అందరం కూడా తండ్రి మరి మిమ్మల్ని ఆరాధించుకుంటా గణపరచుటకు మాకు మరింత శక్తిని కలిగించమని యేసు రక్షకుడి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు కాపుదల సదాకాలము మనకు సంఘమంతటికి కూడా మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సువార్త పక్షంలో పాల్పొందుకున్నటువంటి ప్రతి వారికి మనకును ఇప్పుడు సదాకాలంతోనే కాపాడుగాక. ఆమేన్. జై బోలో ఇషీ మసీకి, జై బోలో ఇషీ మసీకి. ప్రభు పేట వచ్చి రాజు, ప్రభు పేట వచ్చి రాజు.